విజయాస్ తెలుగు కార్నర్కు స్వాగతం. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముద్రించినటువంటి వెన్నెల 5 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని 3వ పాఠం ప్రపంచ పదులు గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ప్రపంచ పదులు శీర్షిక వినగానే మనకి ప్రపంచం అనగానే ఈ యొక్క లోకం యొక్క తీరు. ఓకే, ఈ యొక్క లోకం యొక్క తీరును, లోకంలో ఎదురయ్యే సవాళ్లను, మనం ఒక లక్ష్యం పెట్టుకొని ఏ విధంగా ముందుకు సాగాలన్న విషయాలను, ప్రకృతితో ఉన్నటువంటి విషయాలను బోధిస్తూ ఉపమానంతో ఎంతో చక్కగా వివరించినటువంటి గేయ సాహిత్య ప్రక్రియ ఈ యొక్క ప్రపంచ పదులు పాఠం. ఈ పాఠాన్ని మనకి అందించినటువంటి రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. మరి ఈ పాఠంలోనికి వెళ్లే ముందు ఈ పాఠం విన్న తర్వాత విద్యార్థుల్లో అభివృద్ధి పొందేటటువంటి సామర్థ్యాలు ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, ఈ పాఠం విన్న తర్వాత విద్యార్థుల్లో ఒక పట్టుదల, ఒక లక్ష్యం పెట్టుకొని అనుకున్నది సాధించాలి, ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అనుకున్న లక్ష్యం వైపు మనం సాధన చెయ్యాలి అనేటటువంటి గట్టి పట్టుదల, ప్రేరణ, స్ఫూర్తి అయితే ఖచ్చితంగా కలుగుతుంది. అంతేకాకుండా సాహిత్య ప్రక్రియలను తెలుసుకోగలుగుతారు. ఇంకా విద్యార్థులు వాళ్ళు చదివిన చదువు వారికి మాత్రమే కాదు, ఎదుటి వాళ్ళకి, సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా ఏదైనా సరే మనం 10 మందికి పరోపకార బుద్ధిని చూపించాలి, 10 మందికి ఉపయోగపడే పనులు చెయ్యాలి అనేటటువంటి చైతన్యం, బాధ్యతాయుతమైనటువంటి ఒక నిర్దిష్టమైన ఆలోచనలను తీసుకునగలిగేటటువంటి శక్తిని, నిర్ణయాలను కలిగి ఉంటారు. మరి పాఠంలోనికి వెళ్లే ముందు ఇక్కడ చదవండి, ఆలోచించండి, చెప్పండి అని ఒక భాగాన్ని మనం చూస్తున్నాం. ఓకే, ఇక్కడ ఆత్మవిశ్వాసం ఉన్న కొందరి చరిత్రే ప్రపంచ చరిత్ర. ఆత్మవిశ్వాసం ఉన్న కొందరి చరిత్రే ప్రపంచ చరిత్ర అంటే ఏంటి? ఇక్కడ అంటే ఆత్మవిశ్వాసం లేకపోతే మనం ఏమీ చెయ్యలేమా? మరి ఎందుకు ఆత్మవిశ్వాసం గురించి ఈ విధంగా వివరించారు అని మనం ఆలోచిస్తే, ఆత్మవిశ్వాసం మనిషికి చాలా అవసరం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనలో ఏ విషయాలు దాగి ఉన్నాయో, మనలో ఏ శక్తి ఉందో మనకి చాలాసార్లు తెలియదు. మనం ఆ పని చెయ్యలేము, మనం ఆ విధంగా ఉండలేము, వాళ్ళు మాత్రమే చెయ్యగలరు అని విద్యార్థులు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ మన మీద మనకి నమ్మకం ఉండడమే ఆత్మవిశ్వాసం. మనం కూడా చెయ్యగలం, నేను కూడా చెయ్యగలను అని ఒక నమ్మకాన్ని మన మీద మనం పెట్టుకోవడమే ఆత్మవిశ్వాసం. అలా ఉన్న కొందరి చరిత్రే ప్రపంచ చరిత్ర. మనం ప్రపంచ చరిత్ర అని మనం ఆలోచించడానికి ఎందుకు ఈ విధంగా ప్రపంచ చరిత్ర అని అన్నారు? ఒక అంబేద్కర్ గారిని మనం తీసుకుంటే, ఆయన విద్యనే ఆయుధంగా వాడాడు, చరిత్రను సృష్టించాడు. ఈనాటికి కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి యావత్ ప్రపంచమంతా కూడా శిరస్సు వంచాల్సిందే. అంత జ్ఞానం కలిగి చదువునే ఆయుధంగా, పెట్టుబడిగా వాడి మనకి విలువైనటువంటి మన రాజ్యాంగాన్ని మనకు అందించాడు. అదే ఒక చరిత్ర సృష్టించడం. ఆయన చిన్నప్పుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవమానాలు, ఆయన చదువుకోకుండా చెయ్యాలని సమాజంలో వెలివేసినట్టుగా చూసినా సరే ఎక్కడ ఆగిపోకుండా, ఎక్కడ కృంగిపోకుండా ఆయన అనుకున్న లక్ష్యాన్ని, సమాజానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి, సమాజాన్ని నేను మార్చాలి, స్థితిగతులను మార్చాలి అని ఒక దృఢమైన సంకల్పంతో అంబేద్కర్ గారు గట్టి పట్టుదలతో మంచిగా చదువుకున్నారు. ఈ రోజు ఆయన లేకపోయినప్పటికీ కూడా ఎప్పటికీ కూడా చిరస్మరణీయులే. అలాగే ఏపీజే అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు కూడా పుట్టగానే మంచి గోల్డెన్ స్పూన్ తో ఉన్నటువంటి ఫ్యామిలీలోంచి రాలేదు అబ్దుల్ కలాం గారు. చాలా సాధారణమైన నిరుపేద కుటుంబం అయినప్పటికీ కూడా కష్టపడి చదువుకున్నారు. ఎన్నో అవమానాలు ఆయన జీవితంలో కూడా, అవన్నీ ఎదుర్కొని అనుకున్న లక్ష్యాన్ని గురిపెట్టుకున్నారు. అనుకున్న లక్ష్యాన్ని ఆటంకాలు వచ్చినా సరే దాన్ని సాధించారు. ఒక గొప్ప సేవలను రాష్ట్రపతిగా మన భారతదేశానికి అందించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది వాళ్ళే చరిత్రను సృష్టిస్తారు. ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని, చైతన్యాన్ని. ఇక్కడ దివ్యత్వం, చైతన్యం అని 2 పదాలు చూస్తున్నాం. దివ్యత్వం అంటే ఏంటి? అంటే దివ్యమైన స్వభావాలు అంటే ఏంటి? దివ్యమైనవి అంటే ఎవ్వరూ చెయ్యలేనివి, ఎవరిలా అందరిలాగా ఉండకుండా ఉండేవి. ఒక జాలి,
ఒక దయ, అంతేకాకుండా ఎదుటి వాళ్ళకి ఉపయోగపడే పనులు చేసేటటువంటి మంచి మనసు. ఉదాహరణకు కరోనాలో సోను సూద్‌ని మనం ఆలోచిస్తే కనికరాన్ని చూపించాడు. ప్రజల మీద కనికరాన్ని చూపించి, అంటే అదొక దివ్యమైన స్వభావం. ఉన్న దాంట్లో చాలా వరకు వెచ్చించి ఎంతో సేవలు చేశారు. ఆయన మాత్రమే కదా, ఇంకా ఎంతో మందున్నారు. ఒక ఈ దివ్యత్వము అని కనుక మనం ఆలోచిస్తే ఇతరుల మీద ప్రేమ చూపించడం, ఇంకా సహాయం చేయడం, ఇంకా దయ చూపించడం ఇలాంటివి. ఓకే. చైతన్యము అని మనం చూసినప్పుడు చైతన్యము అంటే సమాజంలో జరిగేటటువంటి మన చుట్టూ ఏం జరుగుతుందో ఆలోచించడం. ఆలోచించి ఒకవేళ చెడేదైనా జరుగుతూ ఉంటే, ఎదుటి వాళ్ళకి హాని ఏదైనా జరుగుతుంటే, ఏవైనా మనకు అలాంటివి కనిపిస్తే వాటిని మార్చాలి అనేటటువంటి స్పృహను కలిగి ఉండడం. అదే సామాజిక స్పృహ అని మనం వింటూ ఉంటాం. ఇలాంటివి భాగ్యరెడ్డి వర్మ గారు గాని, లేదు అంటే ఇలా ఎంతో మంది సమాజంలో ఉన్నటువంటి ఎన్నో విషయాలను వాళ్ళు కంకణం కట్టుకొని మార్చడం అనేది జరిగింది. ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొని రావడం, మేల్కొల్పు కలుగచేయడం. ప్రజాకవిగా పేరు పొందినటువంటి మన తెలంగాణ ప్రజాకవి కాళోజీ గారైనా ఇలా ఎంతో మంది అంటే ప్రజల్లో చైతన్యాన్ని కలుగచేసి, తెలియని విషయాలను తెలియచేసి గొప్ప మార్పును తీసుకురావడం. వెలికి తీస్తుంది. మీరు దేన్నైనా సాధించగలరు. మిమ్మల్ని మీరు ఏ విధంగా తీర్చిదిద్దుకుంటారో ఆ విధంగానే ఎదుగుతారు. తీర్చిదిద్దుకోవడం అంటే నేనేమీ చేయలేను, నాకు అది రాదు, నేను ఇంకింతే, మా బ్రతుకులు ఇంతే అని నీలో నువ్వు అనుకుంటూ ఉంటే నువ్వేమీ చెయ్యలేవు. మనం ఎప్పుడూ కూడా బలహీనులుగా భావిస్తే బలహీనులుగానే మిగిలిపోతాం. బలవంతులమని భావించుకుంటే బలవంతులమే అవుతాము. చూడండి, ఇది వినడానికి ఎంత చక్కగా ఉందో చూడండి. మనం బలహీనులము అనుకుంటే బలహీనులుగానే ఉండిపోతాం. బలవంతులమా అని అనుకుంటే బలవంతులుగానే ఉంటాం, మిగిలిపోతాం. వినడానికి ఎంత చక్కగా ఉందో చూడండి. అంటే మనం ఎప్పుడూ కూడా మన మీద మనకి నమ్మకం పెట్టుకొని మనం నేను చెయ్యగలను, నేను సాధించలేనిది ఏమీ లేదని మనం బలవంతులమని మనం అనుకుంటూ ఉండాలి. అప్పుడే ఏదైనా సాధించుకోగలుగుతాం. తనపై తాను విశ్వాసాన్ని కోల్పోతే అది మృత్యువుతో సమానం. మృత్యువు అంటే ఏంటి? చావు. ఓకే. అయితే మన మీద మనం ఎప్పుడు ఏం పెట్టుకోవాలని చెప్తుంది ఈ యొక్క ఈ పేర మనకేం చెప్తుంది? మన మీద విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. ఇది చెప్పిన వాళ్ళు ఎవరు? స్వామి వివేకానంద. భారత జాతికి నా హితవు అంటే మేలు ఆయన పిలుపునిచ్చి ఈ విధంగా చెప్తున్నారు. స్వామి వివేకానంద అనగానే ఆత్మవిశ్వాసానికి గొప్ప పేరు స్వామి వివేకానంద. యవనస్తుల్లో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని నింపినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు. ఇక్కడ ప్రశ్న చూడండి, వ్యక్తిలోని దివ్యత్వాన్ని చైతన్యాన్ని వెలికి తీసేది ఏది? ఇందాకే కదా మనం చెప్పుకున్నాం, వ్యక్తిలోని దివ్యత్వాన్ని చైతన్యాన్ని వెలికి తీసేది ఏది? ఆత్మవిశ్వాసం. ఆత్మ విశ్వాసం. నెక్స్ట్, మనలను మనం ఎట్లా మలుచుకోవాలి? బలవంతులంగానా బలహీనులంగానా? బలవంతులంగా. మనల్ని మనం బలవంతులంగా మలుచుకోవాలి. మనం బలహీనులమని మనం ఎప్పుడు చెప్పుకోకూడదు. మృత్యువుతో సమానమైనది ఏది? మనపై మనం విశ్వాసాన్ని కోల్పోవడమే మృత్యువుతో సమానం. అంటే మృత్యు అంటే చావు. ఆ రోజే మనం చనిపోయినట్టు. మనల్ని మనం ఎప్పుడైతే బలహీనులమే, నేనేమి చేయలేనని మనం అనుకున్నామో ఆ రోజే మనం చనిపోయిన వాళ్ళతో సమానం. ఇప్పుడు పాఠం యొక్క ఉద్దేశం. మనిషి సంఘజీవి. సమాజంలోని తోటివారి పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి. సామూహిక జీవనంలో నిరాశ నిస్పృహలకు లోను కాకుండా అనుకున్నది సాధించుటకు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. కష్టపడే తత్వాన్ని ఏర్పరచుకోవాలి. లక్ష్యం వైపుగా సాగాలి అనే విషయాల పట్ల అవగాహన కలిగిస్తూ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే మార్గాలను చూపిస్తూ తెలుగు కవిత్వ ప్రక్రియలో ప్రపంచ పదులు సాహిత్య ప్రక్రియను పరిచయం చేయడమే పాఠం యొక్క ఉద్దేశం. ప్రతి పాఠానికి కూడా ఒక ఉద్దేశంతోనే, ఒక లక్ష్యంతో, ఒక ఉద్దేశంతో పాఠాన్ని పొందుపరచడం జరుగుతుంది. ఈ 10వ తరగతి విద్యార్థుల్లో ఈ పాఠాన్ని పెట్టడంలో కలిగినటువంటి ముఖ్యమైన ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే మార్గాలను చూపిస్తూ. వ్యక్తిత్వ వికాసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని అంటూ ఉంటారు. అంటే ఏంటి? అది ఏదో చదువుతోనే అన్ని వచ్చేస్తాయని కాదు. అన్ని కలిపి విలువలతో కూడినది విద్య. చదువు ఒక్కటి ఉంటే సరిపోదు. మనం సంఘజీవి అంటే సమాజంలో ఉంటాం. మనం
తోటి వారి పట్ల ఏం చూపించాలి మనం ఎప్పుడు కూడా? ప్రేమాభిమానాలు. ప్రేమయును అభిమానమును ద్వంద్వ సమాసం. నిరాశ నిస్పృహలు, నిరాశయును నిస్పృహను కదా, ఇది కూడా ద్వంద్వ సమాసం మీకుంది. ఏదైనా జరగకపోతే మనకి నిరాశ చెందొద్దు, తిరిగి తిరిగి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం వైపుగా మనం ముందుకు సాగాలి అని వాటి మీద ఒక అవగాహన కలుగు చేస్తూ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఏదైనా జరగకపోతే మనం నిరాశకి నిస్పృహకి లోను కాకూడదు, తిరిగి తిరిగి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అలా మార్గాలను చూపిస్తూ మన తెలుగు కవిత్వ ప్రక్రియల్లో ప్రపంచ పదులు అనే సాహిత్య ప్రక్రియను పరిచయం చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ యొక్క ప్రపంచ పదులు ప్రతి పాఠానికి ఒక ప్రక్రియ ఉంటుంది కదా. మన తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ద్విపద ప్రక్రియ ఉంది, పద్యాలు 4 పాదాలతో రాసిన పద్యాలు ఉన్నాయి. ఇంకా ఎన్నో మరి కొత్త కొత్త రచనలు మన కవులు చేశారు. అలాగే ఒక కొత్త ప్రయోగంతో మన ముందుకు వచ్చారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఈ ప్రపంచ పదులు ప్రక్రియ ఇది గేయ సాహిత్య ప్రక్రియ. అంటే ప్రపంచం యొక్క తత్వాన్ని తెలిపే వాక్యాలు లేదంటే కవితలు, వాటిల్ని గేయ ప్రక్రియలో మనకి అందించడం జరిగింది. ఇది 5 పాదాలతో సాగిపోయేటటువంటి మాత్రా ఛందస్సులో ఉన్నటువంటి ప్రక్రియ. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. ఒక నిర్దిష్ట గేయ గతిలో 5 పాదాలుగా సాగిపోయే మాత్ర ఛందస్సులోని ప్రక్రియ. మీకు ప్రక్రియలకి 2 మార్కులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మరి ప్రపంచ పదులు పాఠం ఏ ప్రక్రియకి చెందినది అంటే గేయ ప్రక్రియ. ప్రస్తుత పాఠ్యభాగం డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 6వ సంపుటిలోని ప్రపంచ పదులులోనిది. సమగ్రము అంటే మొత్తం, ఆయన యొక్క మొత్తం సాహిత్యంలోని 6వ సంపుటిలోని ప్రపంచ పదులలోనిదే మనకిప్పుడు ప్రస్తుతం ఇచ్చినటువంటి పాఠం. నెక్స్ట్ రచయిత పరిచయం. రచయిత మన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కరీంనగర్ జిల్లా, అంటే ఒకప్పుడు కరీంనగర్ జిల్లా అనేవాళ్ళు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దానికే ఏమని పేరు? రాజన్న సిరిసిల్ల జిల్లా అని పేరుగా మార్చడం జరిగింది. హనుమాజీపేట గ్రామంలో జన్మించారు ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఈయన ప్రముఖ కవి, సాహితీ పరిశోధకుడు, బహుభాషావేత్త, ప్రయోగశీలి. ఇక్కడ ప్రయోగశీలి అని మనం చూసినట్లయితే ప్రయోగశీలి అంటే నిత్యం కూడా ఏదో ఒక ప్రయోగాన్ని, భాషలో ఎప్పటికీ ఒక కొత్త ప్రయోగాన్ని చేసే వ్యక్తుల్ని ప్రయోగశీలి అంటారు. మరి సాహితీ పరిశోధకుడు అంటే మన సాహిత్యం పట్ల ఎన్నో పరిశోధనలు చేశారు ఈయన గొప్ప కవి, ఎన్నో సినిమా పాటలు రచనలు చేశారు. దాదాపు 3500 సినిమా పాటలను రాయడం జరిగింది. 70కి పైగా వ్యాసాలు రాశారు. ఈయన రచనలు నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయులు, విశ్వంభర, మధ్యతరగతి మందహాసం, ప్రపంచ పదులు మొదలైన 70కి పైగా కావ్యాలు ఈయన రాశారు. భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించబడ్డారు. విశ్వంభర కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డును అందుకున్నాడు. జ్ఞానపీఠ అవార్డు అంటే సాధారణమైన అవార్డు కాదది, అది విశ్వంభర కావ్యానికి ఆయనకి రావడం జరిగింది. మరి జ్ఞానపీఠ అవార్డును మన తెలుగు వాళ్ళలో పొందుకున్నటువంటి 2వ వ్యక్తే మన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. మొట్టమొదటిగా విశ్వనాథ సత్యనారాయణ గారు పొందుకోవడం జరిగింది. 2వదిగా మన యొక్క డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఆ యొక్క అవార్డును తీసుకోవడం జరిగింది. ఈయన మన తెలంగాణ ప్రాంతానికి చెందడం మనకి ఎంతైనా గర్వకారణం. ఈ తెలంగాణ మాగాణిలో సాహిత్య రచనలు చేసి గొప్ప పంటను పండించినటువంటి గొప్ప కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఈయన ఎంతో సమయస్ఫూర్తి కలిగి నిరంతరం నిగర్విగానే ఆయన జీవనాన్ని కొనసాగించి కడ ఊపిరి వరకు కూడా రచనలు చేస్తూనే ఉన్న గొప్ప కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఈయన కాలం మనం చూసినట్లయితే 1931 7వ నెల 29వ తారీఖున జన్మించారు. ఈయన 12వ తారీఖున 6వ నెల 2017లో ఈయన మరణించడం జరిగింది. ఇంత గొప్ప కవిని తెలంగాణ ప్రాంతంలో ఉన్న మనం పోగొట్టుకోవడం చాలా దురదృష్టకరం. ఏమైనప్పటికీ ఈయన రచనలు మనకెంతో
స్ఫూర్తిదాయకం. ఇక్కడ సెక్షన్ 1లో మనం చూసినట్లయితే ఈ మొదటి ఈ యొక్క 5 పాదాలతో సాగినటువంటి ఈ యొక్క గేయాన్ని మనం ఇప్పుడు పాడుకుందాం. కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది, చెక్కనిదే శిల కడుపున శిల్పమెలా పుడుతుంది, కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది, చెక్కనిదే శిల కడుపున శిల్పమెలా పుడుతుంది, ఫలితం అందేది తీవ్ర పరిణామంలోని సుమా, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు కడుతుంది, నలగనిదే అడుగు ఎలా నటన రక్తి కడుతుంది. కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది, కొవ్వొత్తు కరిగిపోతూ మనకి వెలుగునిస్తుంది, అంటే ఎదుటి వాళ్ళ కొరకు వెలుగునిస్తూ అది కరిగిపోతుంది కదా, అంటే పరోపకార బుద్ధి. చెక్కనదే శిల కడుపున శిల్పం ఎలా పుడుతుంది. ఇవి 5 పాదాలు కూడా ఏ పాదానికి ఆ పాదమే, ఏ పంక్తికి ఆ పంక్తే అర్థం అక్కడికక్కడే ఉంటుంది. చక్కనదే శిల కడుపున శిల్పం ఎలా పుడుతుంది, ఒక బండరాయిని తీసుకొని, పనికిరాని రాయిని తీసుకొని శిల్పి ఏం చేస్తాడు, ఉలి తీసుకొని చెక్కుతూ ఉంటాడు. అంటే అనవసరమైనటువంటి ఆ వేస్ట్ గా ఉన్నటువంటి ఆకారాన్ని అంతటిని తీసేసి చక్కగా చెక్కుతూ ఒక అందమైన రూపాన్ని తీసుకొని వస్తాడు శిల్పి. అప్పుడు కదా అది అందంగా మారుతుంది. మరి నన్ను చెక్కొద్దు, నాకు చాలా నొప్పిగా ఉంది, నన్ను ఇలానే ఉంచు అంటే పనికిరాని బండరాయి శిల్పంగా మారుతుందా? కాదు కదా. ఫలితం అందేది తీవ్ర పరిణామంలోని సుమా. ఫలితం మనకి లాభం ఎప్పుడు వస్తుంది, వెంటనే ఆ రాత్రికి రాత్రి మిరాకిల్స్ జరిగిపోతాయా? కాదు కదా. తీవ్ర పరిణామం అంటే చాలా మార్పులకి మనం గురవ్వాలి. మీరు మంచి మార్కులను సాధించాలి అంటే నిరంతరం సాధన చేస్తూనే ఉండాలి. ఉదాహరణకు ఒక గొంగళి పురుగును మనం తీసుకున్నట్లయితే చూడడానికి వికారంగా నల్లగా చాలా అసహ్యంగా ఉంటుంది. కానీ అది అందరూ అసహించుకున్న జీవితం నుంచి ఒక రోజున అందమైన రంగురంగుల ఒక అందరినీ ఆకర్షించేటటువంటి ఒక మంచి ఆకారంలో రంగురంగులతో ఆకాశంలో నింగిలో ఎగురుతూ ఉంటే అందరూ దాన్ని చూడడానికి ఇష్టపడతారు, అందరూ దాని వెనక పరుగులు పెడుతూ ఉంటారు. మరి అదే గొంగళి పురుగు ఆకారంలో ఉన్నప్పుడు దాన్ని ఎవరైనా ఇష్టపడ్డారా? లేదు కదా. అలా అంటే అది తీవ్ర పరిణామానికి లోనైంది, ఎన్నో మార్పులకు గురైంది, అప్పుడు మాత్రమే అది ఆకర్షణీయంగా అందంగా తయారవగలిగింది. అలాగే మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు కడుతుంది. ఇప్పుడు నదుల్లో చెరువుల్లో ఉండే నీరు సూర్య రశ్మి తాకినప్పుడు తీవ్రమైన ఎండ ఆ నీళ్ళ మీద పడి ఆ ఎండకు గురైనప్పుడే అది ఆవిరిగా మారి మబ్బులుగా మారుతుంది. మబ్బుగా ఎప్పుడైతే మారిందో అందరికి సమస్త మానవాళికి కూడా చల్లని తాగే నీటిని అందించేటటువంటి గొప్ప దాతగా మారుతుంది, అంటే అనేకులకు ఉపయోగకరంగా. మరి దానికి ముందు మరి ఆ భయంకరమైనటువంటి ఎండని అది భరించినప్పుడే అది అనేకులకు ఉపయోగకరంగా మారగలిగింది. నలగనిదే అడుగు ఎలా నటన రక్తి కడుతుంది. నలగడం అంటే ఏంటి, అనేక కష్టాల గుండా వెళ్ళాలి, సాధన బాగా జరగాలి. అలా జరిగినప్పుడే నటన చేసేటటువంటి ఒక నర్తకి అయినా, ఇక్కడ నాట్యం ఒక్కటే మనం తీసుకొని అవసరం లేదు. ఒక క్రీడాకారులు తీసుకుంటే వాళ్ళు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు, ఎన్నో వదులుకుంటూ ఉంటారు. వాళ్ళు వాడే దుస్తులు, వాళ్ళు తినే తిండి, వాళ్ళు తాగే పానీయాలు, వాళ్ళు వెళ్ళే ప్రదేశాలు, ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళు ఉదయాన్నే లేచి ఎన్నో గంటలు వాళ్ళు కష్టపడి సాధన చేస్తూనే ఉంటారు. ఒక మంచి గాయకులను మనం చూస్తే కూడా వాళ్ళ సాధన కూడా అలాగే ఉంటుంది. అలా ఏదైనా ఒకటి సాధించాలి అంటే నలగనిదే, అంటే కష్టపడనిదే, మన ఆ నటన అనేది ఎలా రక్తి కడుతుంది అంటే ఎదుటి వాళ్ళని ఎలా ఆకర్షింప చేస్తుంది. ఈ క్రీడాకారులైనా సరే అంత సాధన చేస్తేనే వాళ్ళు ఒకప్పుడు విజయులుగా మారి అనేకులకి ఆనందాన్ని కలుగ చేస్తారు. మరి టోటల్ గా ఈ 5 వాక్యాలని మనం చూసినప్పుడు రచయిత చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఏదైనా సాధించాలి అంటే మనం సాధన చెయ్యాలి, కష్టపడి సాధన చేస్తేనే విజయం అనేది మనల్ని వరిస్తుంది. కాబట్టి విద్యార్థులు కష్టపడి సాధన చెయ్యాలి అన్న విషయాన్ని ఈ యొక్క
5 వాక్యాల్లో కూడా మనకి అర్థమవుతుంది. రెండవది, పక్షి రెక్కలకు మబ్బులు గొడుగులు పట్టినప్పుడే సార్థక్యం, పారేటికి పైరు గొంతులో పాడినప్పుడే సార్థక్యం. పక్షి రెక్కలకు మబ్బులు గొడుగులు పట్టినప్పుడే సార్థక్యం, పారే ఏటికి పైరు గొంతులో పాడినప్పుడే సార్థక్యం. ఏ లక్ష్యానికి కట్టుబడక బతుకీడ్చుకుపోతే ఏం లాభం, నేర్చిన చదువుకు జాతి జాతకం మార్చినప్పుడే సార్థక్యం, కట్టు బానిసకు సంకెళ్ళు మట్టి గరిచినప్పుడే సార్థక్యం. పక్షి రెక్కలకు మబ్బులు గొడుగులు పట్టినప్పుడే సార్థక్యం. ఇక్కడ పక్షి రెక్కలంటే పక్షి రెక్కలనే కాదు, అంటే పక్షి చాలా చిన్న అల్ప ప్రాణి, అంటే బక్క బడుగు జీవులు, లేదంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు అవ్వచ్చు, సమాజంలో వెనకబడిన వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే అల్పులు, సహాయాన్ని కోరి సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మబ్బులు గొడిగి పట్టినప్పుడే సార్థక్యం. మబ్బులు గొడిగి ఎలా పడతాయి, పక్షి ఎగురుతూ ఉన్నప్పుడు మబ్బులు ఎండ తగలకుండా అడ్డుపడుతూ ఉన్నప్పుడే ఆ మబ్బులకు సార్థక్యం. ఈ పక్షికి ఆ విధంగానైనా సహాయపడుతుంది అని. అంటే ఇక్కడ మబ్బులు అన్నప్పుడు ఎదుటి వాళ్ళకి సహాయం చేసే గొప్ప దానగుణం కలిగిన వ్యక్తులతో మనం పోల్చుకోవచ్చు. అంటే మబ్బులు ఆకాశంలో ఉండడమే కాదు, అల్పప్రాణి అయిన పక్షి ఎగురుతూ ఉన్నప్పుడు దానికి సహాయం చేసే విధంగా, ఎండ తగలకుండా దానికి అడ్డుపడే విధంగా ఉండాలి, అప్పుడే దానికి ప్రయోజనం కదా అని రచయిత చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ పక్షి మబ్బు అంటే ఎంత మంచి పోలికో చూడు. అంటే బలహీనుడు, బడుగు వర్గాలు, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు అవ్వచ్చు, అంగవైకల్యం కలిగిన వాళ్ళు అవ్వచ్చు, ఏదైనా సరే నిస్సహాయ స్థితిలో సహాయాన్ని అర్థించి ఉండే వాళ్లకు సహాయం చేయగలిగే స్థితిలో నువ్వున్నావా, నేనున్నానా, సహాయం చెయ్యాలి, అప్పుడే మన జీవితానికి సార్థకం అని తెలియచేస్తూ ఉన్నాడు. పారే ఏటికి పైరు గొంతులో పాడినప్పుడే సార్థక్యం. నది ఏరు చక్కగా పారుతూ ఉంటది, పరవళ్ళు తొక్కుకుంటూ ఎంతో చక్కగా నదులు పారుతూ ఉన్నప్పుడు గలగల శబ్దాలతో ఎంతో అందంగా వినసొంపుగా ఉంటూ ఉంటుంది, చూడడానికి కూడా ఎంతో ఆనందంగా ఉంటూ ఉంటది. మరి అలా వాగులు వంకలు తిరుగుతూ అది చక్కగా పొర్లుతూ వెళుతూ ఉన్నటువంటి ఆ పారే ఏరు రాళ్ళు రప్పలు దాటుకుంటూ అది ఊరికే అందంగా పరవళ్ళు తొక్కుతూ ఉండడానిక దేవుడు సృష్టించింది కాదు కదా. అది ఎప్పుడు దాని జన్మ సార్థకం అవుతుంది అంటే పచ్చని పంట పొలాలకు అది నీళ్లను అందించినప్పుడే, త్రాగునీటికి సమస్త మానవాళికి త్రాగడానికి నీళ్లు, లేదంటే పచ్చని పంట పొలాలకు నీటిని అందించినప్పుడే దాని యొక్క జీవితం సార్థకమవుతుంది అని ఎంత చక్కగా ప్రకృతితో పోల్చాడో ఇక్కడ చూడండి. ఏ లక్ష్యానికి కట్టుబడక బతుకును ఈడ్చుకుపోతూ ఉన్నావా నువ్వు, అలా ఉంటే ఏం లాభం. బతుకీడ్చుకుపోతే అక్కడ పదాల కలయికను చూడండి, బతుకు ప్లస్ ఈడ్చుకుపోతే, పదాలు విడదీయడం పదాలను కలపడం మీరు బాగా గమనించాలి. బతుకు ప్లస్ ఈడ్చుకుపోతే ఉత్వసంధి, బతుకీడ్చుకుపోతే ఏ లక్ష్యం లేకుండా, ఏ గురి లేకుండా, ఏం చదువుతావు, ఏం అవ్వాలనుకుంటున్నావు అని ఎవరైనా అడిగితే ఏమో అన్నట్టుగా నువ్వు అంటూ ఉంటే అలా కనుక జీవితాన్ని గడిపేస్తున్నావా, ఏం లాభం. నువ్వు ఈ భూమి మీదకి వచ్చి జీవించి ఏం లాభం. అంటే మనిషి అనేవాడు ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యానికి మనం చేరుకునేంత వరకు సాధన చెయ్యాలి అని ఒక ప్రేరణను కలుగ చేస్తూ ఉన్నాయి ఈ వాక్యాలు. నేర్చిన చదువుకు జాతి జాతకం మార్చినప్పుడే సార్థక్యం. ఒక అంబేద్కర్ చూడండి, చదువును నేర్చుకున్నాడు, ఆ చదువుని ఉపయోగించి జాతి జాతకాన్నే మార్చేశారు మన అంబేద్కర్ గారు కదా. అలా సమాజ స్థితిగతులను మార్చగలిగేటట్టుగా ఉండాలి. భాగ్యరెడ్డి వర్మ గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, గురజాడ, ఇలా కందుకూరి వీరేశలింగం గారు వాళ్ళ చదువుతో సమాజంలో ఉండే ఎన్నో దురాచారాలను పోగొట్టారు కదా. కట్టు బానిసకు సంకెళ్ళు మట్టి గరిచినప్పుడే సార్థక్యం. కట్టు బానిసకు సంకెళ్ళు, సంకెళ్ళు అంటే ఏంటి, సంకెళ్ళు ఎవరికి వేస్తారు, దొంగలకు వేస్తారు జైలు తీసుకెళ్ళినప్పుడు కదా. అంటే బంధకాలు, అవి ఎలాంటి బంధకాలైనా అవ్వచ్చు, ఏదో హత్యలు చేసి దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళారని కాదు. నువ్వు ఏ బంధకాల్లో సమాజంలో నిన్ను తొక్కేస్తున్నారు, అణగారిన వర్గాలనా, లేదు అంటే పేదవాడిగా ఉన్నావానా, లేదంటే నువ్వు ఏమి చదవవు, నువ్వు మొద్దువి, నీతో స్నేహం వేస్ట్ అనా, నిన్ను ఎక్కడ తొక్కేస్తున్నారు, ఎక్కడ నీకు బంధకాలు ఉన్నాయి.
వాటన్నింటినీ కూడా అది ఒక బానిసత్వం. మనలో ఒక బంధకం ఉందంటే అది ఒక బానిసత్వం. వాటిని మట్టి కరిచినప్పుడే సార్థక్యం. మట్టి కరవడం అంటే జాతీయం. అంటే ఏంటి? మట్టి కరవడం అంటే నిర్మూలం చేయడం, నాశనం చేయడం. అవన్నీ తొలగిపోయినప్పుడే జీవితానికి సార్థక్యం. టోటల్ గా ఈ 5 వాక్యాలని కనుక మనం చూసినట్లయితే, ఈ వాక్యాల్లో మనకి కవి ఏం చెప్పదలుచుకున్నాడంటే, లక్ష్య సాధన వలన వ్యక్తికి వ్యవస్థకి కూడా ప్రయోజనం ఉండాలి. అంటే బాగా అర్థం చేసుకోవాలి విద్యార్థులు. మన చదువు మనకే అని ఎప్పుడూ అనుకోవద్దు. ఒకరి చదువు 1000 మంది స్థితిగతులను మార్చగలదు. అలా మన చదువు మనకే కాదు, వ్యవస్థకు కూడా, సమాజానికి, దేశానికి, సంఘానికి, కుటుంబానికి అందరికీ ప్రయోజనకరంగా మారాలి. అటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని మనం జీవితాన్ని కొనసాగించాలి. అంటే టోటల్ గా ఈ ఈ ఈ యొక్క 5 వాక్యాలలో కూడా ఏమర్థమవుతుంది మనకి అని కనుక మనం ఆలోచిస్తే, ఇక్కడ అంటే ఎదుటి వాళ్ళకి మనం ఒక చెట్టును మనం చూసినట్లయితే పళ్ళు ఆ చెట్టు తినదు కదా, బాటసారులకు నీడనిస్తుంది, పశువులకు నీడనిస్తుంది, చల్లని గాలినిస్తుంది, ఆక్సిజన్ ప్రాణవాయువునిస్తుంది. చెట్లు తన స్వార్థాన్ని చూసుకోకుండా అనేకులకు ఉపయోగపడే విధంగా చెట్టు ఉంటూ ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క మన చదువు ఎలా ఉండాలంటే, మీకు వచ్చిన చదువుని ఎదుటి వాళ్ళకి మనం షేర్ చేసే విధంగా ఉండాలి. దానివల్ల మనకి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మనకి కూడా గుర్తుంటది. తర్వాత ఎదుటి వాళ్ళకి ఉపయోగపడే విధంగా మనం కూడా ఉండగలుగుతాం. ఏదైనా మన సాంకేతిక పరిజ్ఞానంతో అనేకులకు ఉపయోగపడే, మన చదువుతో, మన తెలుగుతో సమాజానికి, ఎదుటి వాళ్ళకి ఉపయోగపడే విధంగా మనం సాంకేతిక పరిజ్ఞానాలు కనుక్కోవడం కానీ, ఇలా గొప్ప గొప్ప పరిశోధనలు చేసి మరి ప్రపంచానికి, దేశానికి ఉపయోగకరంగా ఉండడం కానీ, అలా ఈ యొక్క 5 వాక్యాలు మనం చూసినట్లయితే, మబ్బులు, పారేయేరు, వాటిల్ని ఎంతో చక్కగా పోల్చడం. ఇలా ప్రకృతిలోని విషయాలను మన జీవితానికి అన్వయం చేస్తూ ఎంతో చక్కని ప్రయోగాన్ని చేసి రచనలు చేశారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. నెక్స్ట్ ఆలోచించండి, చెప్పండి. ఫలితం అందుకోవాలంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాలి అని చెప్పడానికి కవి ఏటిని ఉదాహరించాడు? ఆలోచించండి. మీరు రఫ్ నోట్ లో రాయడానికి ప్రయత్నం చేయండి. నేర్చిన చదువుకు సార్థక్యం ఎప్పుడు కలుగుతుంది? ఆలోచించండి. మనం చెప్పుకున్నాం కదా, నేర్చిన చదువుకు విలువ ఎప్పుడు పెరుగుతుంది? ఆ చదువు అనేకులకు ఉపయోగకరంగా మారాలి. ఎలా మారుతుంది చదువు? అనేకులకు ఉపయోగకరంగా ఎలా మారుతుంది అంటే, ఆ చదువు వల్ల నువ్వు ఏ విధంగా సొసైటీకి యూజ్ అవుతున్నావు, సమాజానికి మనం ఏదైనా తిరిగి చెయ్యాలి. ఒక డాక్టర్ అయితే అనేకులకి చికిత్స చేసి సేవలను అందిస్తాడు. ఒక కలెక్టర్ అయితే సమాజాన్ని ఉద్ధరిస్తారు. ఇలా మన చదువు ఏ రకంగా ఉపయోగపడుతుందో మనం ఆలోచించాలి. నెక్స్ట్, బురదలోన ఉంటున్న తరగదు పద్మం విలువ, తాటాకున పడి ఉన్న తగ్గదు పద్యం విలువ. బురదలోన ఉంటున్న తరగదు పద్మం విలువ, తాటాకున పడి ఉన్న తగ్గదు పద్యం విలువ. అసలు సిసలు పస ఉంటే అవరోధించేదెవరు, అరసికులేమంటున్నా చెరగదు గానం విలువ. మూర్ఖులు ముంచేస్తున్నా మునగదు జ్ఞానం విలువ. చూడండి, బురదలో ఉంటున్న తరగదు పద్మం విలువ. తరగదు అంటే తగ్గిపోదు. తామర పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో. మరి ఆ తామర పువ్వు ఎక్కడుంటది అంటే బురద లోపల నాటుకొని ఉంటది. దానివల్ల పైనున్న పద్మం యొక్క అందం ఎప్పుడైనా తగ్గిపోతుందా? తరగదు. పద్మము అంటే కమలము, కలువ పువ్వు. ఓకే, తాటాకున పడి ఉన్న తగ్గదు పద్యం విలువ. తాటాకులు చూడండి, ఇక్కడ మనం పిక్చర్ లో మనం చూస్తే పద్మానికి పక్కన తాళపత్ర గ్రంథాలు బొమ్మను మనం చూస్తున్నాం. అంటే ఒకప్పుడు మరి ప్రింటింగ్ ఇవన్నీ రాకముందు మన కవులు, ప్రాచీన కవులు తాళపత్ర గ్రంథాల మీదే రచనలు కొనసాగించారు. మరి ఆ తాళపత్ర గ్రంథాలలో రాసినంత మాత్రాన ఆ పద్యాలకు విలువ ఇప్పటికైనా ఏమన్నా తగ్గిందా? ఎప్పటికీ పద్యాల యొక్క విలువ తగ్గలేదు. నెక్స్ట్, అసలు సిసలు పస ఉంటే అవరోధించేది ఎవరు నిన్ను? అసలు పస అంటే స్టఫ్. నీలో నిజంగానే స్టఫ్ ఉందనుకో, నిన్నెవరు ఎదిరించగలరు? నీ శక్తి సామర్థ్యాలు, నీ కళ, నీ టాలెంట్, నీ జ్ఞానం, దీన్నెవరూ నిన్ను దొంగలించలేరు. ఏ పరిస్థితులు కూడా నిన్ను ఆటంకపరచలేవు. ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా సరే నిన్నెవ్వరూ అడ్డగించలేరు. చూడండి, కరోనా వచ్చింది,
మరి కరోనాలో ఎన్నో అతలాకుతలాలు మనం చూసాం. అయినా సరే స్టఫ్ ఉన్న వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళు, విద్యా వ్యవస్థలు ఎంతో చక్కగా రన్ చేశారు. వాటికి ఏ విధంగా రన్ చేయగలమో ఆలోచించారు. ఎన్నో మాధ్యమాల గుండా ప్రసారాలు చేసి చదువును ఎక్కడైనా ఆపారా? పాఠశాలలు గాని, చదువులు గాని ఏదో రకంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ పెట్టి మొత్తానికి ఆ యొక్క చదువును అనేది కొనసాగేటట్టుగా ఆలోచించారు. చూడండి, అది జ్ఞానం. మన జ్ఞానాన్ని అడ్డుకునేది ఎవరు? నీలో నిజంగానే స్టఫ్ ఉంటే, జ్ఞానం ఉంటే, నాలెడ్జ్ ఉంటే దాన్ని ఎవరు అడ్డుకోగలరు? ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నిజంగానే మనలో కనుక స్టఫ్ ఉంటే మనల్ని ఎవ్వరూ ప్రతికూల పరిస్థితులు కూడా మనల్ని ఆపలేవు. నీలో శక్తి, నీలో జ్ఞానం, నీలో టాలెంట్, నీలో కసి, పట్టుదల ఉంటే నువ్వు ఎలా అయినా సాధించగలవు. అరసికులు ఏమంటున్నా చెరగదు గానం విలువ. అరసికులు అంటే మొరటి వాళ్ళు, అంటే ఒక రకంగా మూర్ఖత్వం కలిగిన వాళ్ళే. వాళ్ళు మనల్ని ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలకు లోను చేస్తూ ఉంటారు. నువ్వేం చేయలేవులే, వెటకారాలు, కామెంట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎన్ని విధాలుగా మనల్ని హీనపరిచినా, నవ్వుకున్నా గానం విలువ ఎక్కడా తగ్గదు. ఒక మంచి గాయకుడు పాట పాడినప్పుడు వాళ్ళు ఎంతమంది మూర్ఖులు, మొండివాళ్ళు మనల్ని ఎన్నన్నా ఆ యొక్క గానం విలువ అనేది తగ్గదు. మూర్ఖులు ముంచేస్తున్న మునగదు జ్ఞానం విలువ. మూర్ఖులు మనల్ని అడ్డుకునే వాళ్ళు, ఆటంకాలు కలిగచేసే వాళ్ళు, మనల్ని వెనక్కి లాగే వాళ్ళు, మనల్ని నిరాశ నిస్పృహలకు లోను చేసే వాళ్ళు మన చుట్టూ ఎప్పుడు ఉంటూనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఉండడం వల్ల మన జ్ఞానం ఎప్పటికీ కూడా తరిగిపోదు, మన జ్ఞానం విలువ పోదు అని చెప్తున్నాడు. చూడండి, ఈ యొక్క వాక్యాలు మనం వింటూ ఉన్నప్పుడు ఎంత ఆత్మవిశ్వాసం కలుగుతుందో చూడండి. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. మన ప్రకృతిలో మనం చుట్టూ చూసినట్లయితే, ఇప్పుడు బ్యాంబూ ట్రీ, వెదురు బొంగును మనం చూసినట్లయితే, ఆ వెదురు బొంగుల్ని నాటినప్పుడు అది మనకి పైకి కనబడడానికి 4-5 సంవత్సరాలైనా పడుతుంది. ఎందుకు అంటే ఈ 5 సంవత్సరాలు, 4 సంవత్సరాల కాల పరిమితిలో అది కింద చాలా బలంగా, శక్తిగా దాని యొక్క ఆ స్థిరత్వాన్ని ఏర్పరుచుకుంటూ ఉంటది. కానీ బయట నుంచి చూసే వాళ్ళు ఏమనుకుంటారు? ఇంక ఇది నాటిందిలే, ఇంక ఇది చనిపోయి ఉంటదిలే, ఇంక ఈ మొక్క రాదులే అని బయటికి అరసికులు లేదంటే మూర్ఖులు ఎన్నో ఎగతాళిగా, గేలిగా అంటూ ఉన్నప్పుడుగా ఉన్నట్టుండి ఒకేసారి వెదురు బొంగు ఎప్పుడైతే బయటకు వచ్చిన తర్వాత విత్ ఇన్ డేస్ లోనే అది చాలా త్వరగా అది పెరగడం అనేది ప్రారంభిస్తూ ఉంటది. చూడండి, వెదురు బొంగు ఎంతో ఎత్తుకు వెళుతుంది. ఎంత గాలి వచ్చినా సరే అది వంగుతుంది కానీ విరగదు. దాని యొక్క ప్రత్యేకత చూడండి. ఎన్నో లక్షణాలు, మంచి లక్షణాలు వెదురులో ఉన్నాయి. లోపలంతా గుల్లగానే ఉంటుంది కానీ అది బలహీనమైనది కాదు, చాలా బలమైనది. ఇలా ఎంత ఎదిగినా ఒదిగినట్లు ఉండాలి, వెదురు బొంగుల వల్లే తగ్గించుకోవాలని అంటూ ఉంటాను. నిరాశ నిస్పృహలకు మనం వెళ్ళకూడదు. మనలో ప్రతిభ ఉంటే ఏనాటికైనా మనం అనేకులకి మనలో ఉన్నటువంటి టాలెంట్ వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా మనం నిరూపించుకోగలుగుతాం. ఎప్పుడు కూడా నిరాశ అనేది చెందకూడదు. ఎప్పుడు కూడా కంటిన్యూగా ప్రయత్నాన్ని సాధిస్తూనే ఉండాలి. గ్రోత్ కనబడలేదు కదా అని మనం ఎప్పుడు కూడా నిరాశ చెందకూడదు. నెక్స్ట్ 4వ గేయాన్ని మనం చూద్దాం. ఎంత దున్నినా మట్టికి ఎప్పుడైనా కలత ఉన్నదా, ఎంత ఉరికినా ఏటికి ఎప్పుడైనా నలత ఉన్నదా, ఎంత దున్నినా మట్టికి ఎప్పుడైనా కలత ఉన్నదా, ఎంత ఉరికినా ఏటికి ఎప్పుడైనా నలత ఉన్నదా, అంతలోనే ఉసూరంటూ అలసి సొలసిపోతున్నారా, ఎంత ఎగిసినా నింగికి ఎప్పుడైనా కొరత ఉన్నదా, ఎంత పీల్చినా గాలికి ఎప్పుడైనా కోత ఉన్నదా. చూడండి, ఎంత దున్నినా మట్టికి ఎప్పుడైనా కలత ఉందా? కలత అంటే బాధ, చింత. నన్ను దున్నొద్దు, ఎన్ని రోజులు దున్నుతావని రైతు మీద ఎప్పుడైనా భూమి ఎప్పుడైనా కోపగించుకుంటుందా? కోపగించుకోదు కదా. ఎంత ఉరికినా ఏటికి ఎప్పుడైనా నలత ఉన్నదా? నలత అంటే అనారోగ్యం. ఏరు పరవళ్ళు తొక్కుతూ ఎంతో చక్కగా ప్రవహిస్తూ ఉంటది. మరి నిరంతరం ప్రవహిస్తూ ఉండడం వల్ల దానికి ఎప్పుడైనా
అనారోగ్యం కలిగిందా? లేదు కదా. నిరంతరం పని చేస్తూ ఉన్నావు, ఎప్పుడు బలహీనంగా కనబడవే. మరి నువ్వేంటి చిన్న పని చిన్నదే చేసేసి అంతలోనే ఉసూరంటూ అలసిపోతున్నావా? నీకంటూ ఒక లక్ష్యం లేకుండా అలసి సొలసిపోతున్నావా? అంటే బలహీనమైపోతున్నావా? ఎంత ఎగిసినా నింగికి ఎప్పుడైనా కొరత ఉందా? కొరత అంటే షార్టేజ్. విమానాలు ఎంత పైకి ఎగురుతున్న ఆకాశం నేనున్నాను అంటూ ఇంకా ఇంకా ఆకాశం కనిపిస్తూనే ఉంటది. ఆకాశం కొరత అనేది ఉండనే ఉండదు. ఎంత పీల్చినా గాలికి ఎప్పుడైనా కోత ఉందా? కోత అంటే ఇది కూడా షార్టేజ్. ఇంకా ఈ గాలి ఇంక నేను ఇంతే ఇస్తాను, ఇంకా నా వల్ల కాదు అని గాలి ఎప్పుడైనా అంటదా? చూడండి, ప్రకృతి మనం చూసినట్టయితే మట్టి, భూమి కానీ, సెలయేరు కానీ, నింగి, ఆకాశం గాని, గాలి గాని, ఈ ప్రకృతి అంతా కూడా పరోపకార బుద్ధి కలిగి ప్రజలకు నన్ను వాడుకోండి, నేనున్నదే మీకోసం అన్నట్టుగా మన చుట్టూ కనిపిస్తూ ఉంటే, మనుషులు మాత్రం ఎందుకు స్వార్థంతో నిండిపోయి రక్త సంబంధికుల్లో కూడా మోసాలు పెరిగిపోయి ఇంత అనాగరికంగా ఎందుకు మారిపోతుంది సమాజం? ఒక్కసారి విద్యార్థులు ఆలోచించాలి. 10 మందికి ఉపయోగపడే పనులు చేసి మనతో పాటు మనం బాగుండాలి, మన చుట్టూ అందరూ బాగుండాలి అనే ఆలోచనతో ప్రతి ఒక్కరం కూడా పని చేయాలి. మనలో ఎదుటి వాళ్ళకి ఉపయోగపడే పనులు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి సహాయం చేసే మంచి మనసుతో మనం ముందుకు సాగాలి. సరే, ఈ యొక్క సినారే గారు మనకు అందించాల్సినటువంటి విషయాలు ఏమని అందించారని సరళమైన గేయం ఇది. ఇవన్నీ కూడా ముక్తకాలుగా ఉంటాయి. ఏ వాక్యానికి ఆ వాక్యమే అర్థాన్ని కలిగి ఉంటుంది. ఈ ఈ యొక్క 4 గేయ రూపాలని కూడా, ఈ వాక్యాలన్నిటిలో కూడా సినారే గారు చెప్పింది ఏంటి అంటే, పరోపకార బుద్ధి కలిగి ఉండాలి, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని అది సాధించే దిశగా మనం పని చేయాలి, ఎదుటి వాళ్ళకి ఉపయోగపడే పనులను మనం చెయ్యాలి, నిరాశ నిస్పృహలు వచ్చినప్పుడు నువ్వు నిరాశ చెందొద్దు, ధైర్యంతో ముందుకు అడుగులు వెయ్యాలి అని ఎంతో ప్రేరణాపూర్తిగా, ఎంతో స్ఫూర్తిదాయకంగా మనకి ఎంతో చక్కగా ఈ యొక్క పాఠాన్ని మనకు అందించినటువంటి సినారే గారు చిరస్మరణీయులు. మరి పాఠంలోని వ్యాకరణాంశాలు, పదజాలం, భాషాంశాలు ఇవన్నీ కూడా వచ్చే వీడియోలో మళ్ళీ మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.